హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మనం కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి సోలార్ ప్యానెల్స్ కొన్ని వీడియోస్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన అసలు అదేంది, ఆ స్కీమ్ ఏంది, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనే స్కీమ్ నిర్మలా సీతారామన్ గారు 24-25 బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. పిఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనేది ఏంటిది, అసలు దాని కింద సోలార్ ప్యానెల్స్ ఎవరు పెట్టుకోవచ్చు, దానికి అసలు లోన్ ఎలా ఇస్తారు, సబ్సిడీ ఎలా వస్తుంది, మరి డబ్బులు మేము కట్టాల్సి ఉంటుందా ఏంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇదేంటంటే మన ఇంటి రూప్ పైన మన సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటే దీనికి సంబంధించి కొంత సబ్సిడీ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో బాగానే ఎటువంటి హామీ లేకుండా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సోలార్ రూప్ టాప్ ఇది లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రీ కరెంట్ అందరికీ అందాలనే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దాదాపు 1 కోటి ఇండ్లకు ఈ పథకాన్ని అందించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక్కొక్క ఇంటికి 300 యూనిట్ల వరకు విద్యుత్ వాడుకుంటే ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇంటి పైకప్పు పైన పెట్టుకోవడం ద్వారా మీకు ఎటువంటి నష్టం లేకుండా ఉచిత విద్యుత్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో 300 యూనిట్ల వరకు మీరు సౌర విద్యుత్ ద్వారా వాడుకుంటే ఉచితంగా విద్యుత్ వాడుకోవచ్చు. ఈ పథకం 2023-24 నుంచి 2026-27 వరకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ ఉచిత విద్యుత్ పథకం కింద సోలార్ పథకాన్ని గవర్నమెంట్ 3 విభాగాలుగా విభజించడం జరిగింది. 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే 30,000 సబ్సిడీ రావడం జరుగుతుంది. లేదు 2 కిలోవాట్ల సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటే 60,000 సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇది కాకుండా 3 కిలోవాట్లు అంతకంటే ఎక్కువ సోలార్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే 78,000 వరకు సబ్సిడీ రావడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకు 1,45,000 వరకు ఖర్చు అవ్వడం జరుగుతుంది. దీంట్లో దాదాపు సగం వరకు సబ్సిడీ రూపంలోనే రావడం జరుగుతుంది. మనం 3 కిలోవాట్ల ప్లాంట్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే 1,45,000 మనకు ఖర్చు రావడం జరుగుతుంది. దాంట్లో 78,000 వరకు మనకు సబ్సిడీ రూపంలోనే రావడం జరుగుతుంది. మళ్ళీ దీంట్లో మిగిలిన 78,000 వరకు సబ్సిడీ రావడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ మనం పెట్టుకోవాలనంటే మిగిలిన అమౌంట్ మీద ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకు నుంచి గవర్నమెంటే ప్రాసెసింగ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. ఆర్బీఐ రెపో రేట్ అని ఉంటుంది. ఆర్బీఐ ఒక ఇంట్రెస్ట్ రేట్ బ్యాంకులకు విధించడం జరుగుతుంది. దాని మీద 0.50 పైసా మాత్రమే ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అంటే 7% వరకు బ్యాంకు లెక్కలో 7% వరకు మాత్రమే మనకు లోన్లో ఇంట్రెస్ట్ పడడం జరుగుతుంది. కాబట్టి చాలా తక్కువ ఇంట్రెస్ట్తో మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి పూచీకత్తు లేకుండా. ఈ స్కీమ్లో భాగంగా మనం ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకుంటే అందులో నుంచి వచ్చే 300 యూనిట్ల వరకు మనం ఉచితంగా వినియోగించుకోవచ్చు. మిగతా 600 యూనిట్ల వరకు మనం నెట్ మీటరింగ్ మనకు ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం సేల్ చేసుకోవచ్చు ఆ విద్యుత్ను. నెలకు దాదాపుగా దీని ద్వారా రూ. 1,265 వరకు మనకు ఆదాయం రావడం జరుగుతుంది. అందులో నుంచి రూ. 610 బ్యాంకు దానికి కట్టాల్సిన రుణ వాయిదా కింద కట్ చేసుకోవడం జరుగుతుంది. దీని కింద 7 ఏళ్లలో ఆ రుణం కూడా తీరిపోవడం జరుగుతుంది. ఆ ప్యానెల్స్ ద్వారానే మీకు కట్టాల్సిన రుణం కూడా తీరిపోవడం జరుగుతుంది. మరి దీనికి ఎవరు ఎన్ని కిలోవాట్లది పెట్టించుకోవాలి అని అంటే గిట్ట 0 నుంచి 150 యూనిట్ల లోపు వాడే వాళ్ళైతే 1 కిలోవాట్ సరిపోతుందండి. 0 నుండి 150 యూనిట్ల వారే వాళ్ళకి 1 కిలోవాట్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. 150 నుంచి 300 యూనిట్ల వరకు వినియోగించుకునే వారైతే మాత్రం 2 నుంచి 3 కిలోవాట్లు మీ సామర్థ్యానికి తగ్గట్టు మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ని అసలు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అంటే ఒక వెబ్సైట్ ఉండడం జరుగుతుంది. pmsuryagar.gov.in అని వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై దగ్గర పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీ పేరు, మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నాక మీకు పవర్ సప్లై చేసే ఏజెన్సీ ఏది అనేది దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ విద్యుత్ కనెక్షన్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెండో స్టెప్లో కస్టమర్ నెంబరు, మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ లాగిన్ అయిన తర్వాత అక్కడే రూప్ టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేశాక డిస్కమ్ల నుంచి అంటే మనకు ఇంటికి పవర్ను సప్లై చేసి ఉంటాయి, ఎన్పిటిసిఎల్ ఇట్లా కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. ఆ డిస్కమ్ నుంచి మనకు అప్రూవల్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అనుమతి వచ్చాక మీకు రిజిస్టర్ విక్రేత ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ఏ డిస్కమ్ నుంచి అయితే మీకు అనుమతి వచ్చిందో వాళ్ళు కొందరు వెండర్లతో పార్ట్నర్ అవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో ఆ వెండర్ డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. ఆ వెండర్ దగ్గర మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్నాక ఆ వెండర్ వచ్చి మీకు సోలార్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మాత్రం ఇన్స్టాల్ చేయాలి. వాళ్ళ నుంచి కాకుండా మీరు బయట ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకుంటే సబ్సిడీ అమౌంట్ ఎటువంటిది మీకు రాదు. ఇన్స్టాలేషన్ అయ్యాక మీ ప్లాంట్ డీటెయిల్స్ అన్నీ ఆ వెబ్సైట్లో ఎంటర్ చేసి నెట్ మీటరింగ్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. నెట్ మీటర్కి మీరు అప్లై చేశాక మీకు నెట్ మీటర్ వచ్చాక నెట్ మీటర్ని ఇన్స్టాల్ చేసి అధికారులు డిస్కమ్ తనిఖీ చేసినాక మీకు ఒక కమిషనింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కమిషనింగ్ సర్టిఫికేట్ మీరు పొందాక మీరు పోర్టల్లో ఏం చేయాల్సి ఉంటుందంటే మీ బ్యాంకు డీటెయిల్స్, క్యాన్సల్ చెక్, మీ పేరు అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఈ డీటెయిల్స్ అన్ని నింపాక 30 రోజుల్లోగా సబ్సిడీ అమౌంట్ మీ అకౌంట్లో పడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సోలార్ రూప్ టాప్ ప్యానెల్కు మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది, దానికి అసలు ఏమేమి కావాలి, ఎలిజిబిలిటీ ఏంటి, క్రైటీరియా ఏంటిది అనేది చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్.
ఒకవేళ ఈ వీడియోలో కనుక మీకు ఏమన్నా సందేహాలు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే పర్సనల్‌గా నాతో మాట్లాడాలనుకుంటే గిట్ట నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్‌లో. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి నాకు దానిలో మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.